అండి వెల్కమ్ టు Kalagura Gampa. యాక్చువల్ గా మన Kalagura Gampa కొత్త స్టోర్ లో ఒక కొత్త ఐటమ్ పెట్టబోతున్నాం మనము. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది భలే బ్యూటిఫుల్ గా అనిపించింది అన్నమాట. అంటే ఒకటి రెండు ప్లేస్ లో చూసిన అరే ఎంత బాగుంది ఇది, అంటే చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు, కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లేదంటే బ్యాచిలర్స్ ఎంజాయ్ చేస్తారు, లేదంటే అంటే ఇల్లు చిన్నదా పెద్దదా కాదు, సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఎవ్రీబడి భలే ఉంది అనే టైపులో ఒకటి అనిపించింది అనమాట. సరే అది మీకు నచ్చుతా లేదా అని కూడా నేను ఆలోచించలేదు, నాకు నచ్చింది కదా పెట్టేద్దామని అనుకున్నా, తెప్పించాను. బట్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ తెప్పించాను, ఇవి ఆన్లైన్లో అవన్నీ పెట్టాలనేసి జస్ట్ కొన్ని తీసుకొని ఒక గంప తెచ్చిన, గంపలు వేసుకొని పోదాము, పడతాయో లేదో కానీ కొన్ని తీసుకొని పోయి, అంటే మీరు ఎట్లా పెట్టుకోవాలనే దాన్ని కూడా ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా సరేనా. ఇప్పుడు ఈ బాక్సులు ఉన్నాయి కదా, బాక్సులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ అనమాట. చాలా ఐటమ్స్ తెప్పించాను అండ్ చూడాలి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే సూపర్ నచ్చిందబ్బా. ఓకేనా, ఎట్లా వాడాలనేది చేసి చూపిస్తా చిన్నగా. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి తీసుకోవచ్చు. నేనేదో చిన్న గింత ఉండొచ్చు అని ఇట్లా వచ్చినాయి, ఇట్లా డబ్బాలు ఇట్లా వచ్చినాయని తెలియదు నాకు. బట్ బ్యూటిఫుల్ ప్యాకింగ్ యాక్చువల్గా. ఇక్కడ ఒకటి తీసుకుంటా, సో ఎక్సైటెడ్. చలో అన్నీ తీసుకోవట్లేదు కానీ కొన్ని శాంపుల్స్ మీకు ఈరోజు చూపిస్తా. మీరు స్టోర్కి వస్తే మాత్రం చాలా కనపడతాయి మీకు, అసలు సర్ప్రైజ్ అవుతారు మీరు. సో ఇవన్నమాట. ఈ ఒక స్పెషాలిటీ ఏంటంటే స్మోక్ కోన్స్ పెడితే అది రివర్స్లో ఫ్లో అయిపోతాయి అనమాట. మీరు అక్కడక్కడ చూసే ఉంటారు ఇన్స్టాలో వాటిల్లో, కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 30-40 వెరైటీస్ తెప్పించాను అండ్ బెస్ట్ క్వాలిటీ తెప్పించాను, బెస్ట్ సైజులు కూడా తెప్పించాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా. సో వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా. సో ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు, చాలా బాగుంటుంది. బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, గార్డెన్లో పెట్టుకోవచ్చు, నేమిట్ కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, దేవుడి రూమ్లో అంతకంటే బాగా పెట్టుకోవచ్చు. సో వీటి మీద చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లేతో మంచి రీల్స్ మాత్రం చాలా బాగా పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇన్స్టా ఇప్పటి వరకు నాది ఫాలో కాకపోతే అవ్వండి, ఓకేనా. నంబర్ ఆఫ్ అంటే మీరు ఇమాజిన్ చేయలేనన్ని వెరైటీస్ తెప్పించాను. నాకు చాలా సరదాగా అనిపించిన ఐటము. సో జస్ట్ ఎంజాయ్. వీటిని ఎట్లా పెడతారు అనే దాన్ని చూపిస్తాను నేను. వీటికి సంబంధించిన ప్లస్ కోన్స్ కూడా ఒక డిఫరెంట్ కోన్స్ అనమాట. మన దగ్గర ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఇలా రౌండ్లో, అలాంటివే కానీ అందులో మిడ్ ఆఫ్ ది ప్లేస్లో హోల్ ఉంటుంది అనమాట. అవి దీనికి సపరేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సపరేట్ ఉంటుంది. సో చాలా కష్టమైంది కానీ ఫైనల్ ఒక బెస్ట్ వెండర్ని తీసుకున్నానంటే రీజనబుల్ ప్రైస్తో ఉండాలి కదా అది కూడా. సో మనకు అవి పీసెస్ వైజ్గా కానీ కేజెస్ వైజ్ కానీ నాకు ఎట్లా కంఫర్ట్, ప్యాకింగ్ ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసి పెట్టేసేస్తాను. ఏమన్నా డివైడ్ చేస్తాం, అంతకుమించి ఏముండదు, ఓకేనా. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. ఈ వెరైటీ మాత్రం డెఫినెట్గా మీరు ఇంకా శ్రీదేవి తింగరది అనుకుంటారో తల తిక్కది అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఏమన్నా అనుకుంటే మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు, ఓకేనా. సైజెస్ పరంగా నాకు చాలా కన్సర్న్ ఉండింది, ఫొటోస్ ఎట్లా చూపిస్తున్నారు వీళ్ళు, ఇంత మినీ సైజ్ చేస్తే మన వాళ్ళం కనీసం ఎంజాయ్ చేయమేమో, కొంచెం పెద్దగా ఉంటే బాగుండు, ఇలాంటి చాలా బుర్రలో ఉండినాయి. అయినా సరే ధైర్యం చేసి ఆర్డర్ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా. జస్ట్ పెట్టుకుందాం, ఎట్లా వస్తుందో చూద్దాము. ఫస్ట్ క్లే టైప్ ఉన్న గణపయ్యని పెట్టేసుకుందాం, ఓకేనా. ఇది చూడండి, నార్మల్గా మన ధూప్ కోన్సే, బట్ ఏంటంటే ఇక్కడ హోల్ వస్తుంది అనమాట దీనికి. సో జస్ట్ ఇలా పెట్టడమే. చాలా ఫ్లేవర్స్లో తెప్పించాను కోన్స్ కూడా. ఈవినింగ్ అవర్స్, మార్నింగ్ అవర్స్ మనం ప్లెజెంట్గా అనిపించినప్పుడు, లేదంటే మెడిటేషన్ టైంలో పెట్టుకుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారా, కనిపిస్తోందా? అలా కింది నుంచి పొగ వెళ్ళి అలా వినాయకుడి బొజ్జ గణపయ్య ముందు వచ్చేస్తుంది. అది ఇదో కొండలపై నుంచి గంగమ్మ పరిగెత్తినట్టే ఉంది కదా. గణపయ్యని ఇక్కడ పెడదాము. ఇప్పుడు ఏం చేద్దామంటే శివయ్య
సో ఇదండి బ్యాక్ స్మోక్ ఐడల్స్, బ్యాక్ స్మోక్ కోన్స్ పెడితే ఇంత బ్యూటిఫుల్గా ఉంది, చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఉంది నాకు. అండ్ ఇవి తీస్తున్నా కదా, తీసినాక నెక్స్ట్ డే ఏం చేసిన అంటే మా పిల్లలందరూ అటు ఇటు తిరుగుతుంటే పిలిచి మరి చూపించిన, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, భలే ఉన్నాయని సంబరపడ్డారు అనమాట. ఆ సంబరం మీ కళలో కనపడుతుంది. శ్రీదేవి ఏం తింగర్ పని చేసిన భలే పని చేసింది అని నన్ను మెచ్చుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ మెటీరియల్ అంతా కూడా ప్రస్తుతము మనకు ఎల్బీ నగర్ స్టోర్లోనే పెడతామండి. అనౌన్స్ డేట్ మళ్ళీ చెప్తాము, ఏ రోజు అనేది ఓపెనింగ్ అనేది. బట్ నార్మల్ గ్రాసరీ స్టోర్ మాత్రం ఆల్రెడీ రన్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా కొనుక్కుంటున్నారు, మీరు కూడా వెళ్ళి చూడండి. అండ్ పక్కన ఉన్న స్టోర్ అంతా కూడా సెకండ్ సెగ్మెంట్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ నేను మీతో కలుస్తా. ఓకేనా? ఆ తర్వాత 1 month సెటిల్ అయ్యాక ఇవన్నీ ఏవేవైతే పెడుతున్నామో సెకండ్ సెగ్మెంట్లో చాలా మంది కామెంట్స్ ఏంటంటే ఆన్లైన్లో దొరుకుతాయా, కుక్కట్పల్లి స్టోర్లో దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయా, చిలుకూరులో దొరుకుతాయని అడుగుతున్నారు. ఎస్, అన్నిట్లో దొరుకుతాయి, కొంచెం టైం ఇవ్వండి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.